మీ పిల్లలు మంచిగా తినాలి అని చెప్పి టీవీ కానీ ఫోన్ కానీ చూపిస్తున్నారేమో, దానివల్ల పిల్లలు మంచిగా తింటారు, ఇబ్బంది ఏం లేదు, మీ పని అయిపోతుంది. సో ఇది కరెక్టేనా అంటే ఇది అస్సలు కరెక్ట్ కాదు. దీనివల్ల ఒక్క లాభం కూడా లేదు, అన్ని నష్టాలే ఉంటాయి. ఏమేమి నష్టాలు ఉంటాయో చూద్దాము. వాళ్ళకి హంగర్ సాటిటీ సెంటర్స్ అనేవి పనిచేయకుండా పోతాయి. ఈ హంగర్ సాటిటీ సెంటర్స్ అంటే ఏంటంటే పిల్లలకు ఆకలి అవుతుంది అని తెలవాలంటే ఒక సెంటర్ ఉంటుంది, తినేటప్పుడు కడుపు నిండింది అని చెప్పాలంటే కూడా ఒక సెంటర్ ఉంటుంది బ్రెయిన్లో. అవి పనిచేయాలంటే బేబీ కొంచెం ఫుడ్ మీద ధ్యాస ఉండాలి, తినేదాని మీద. సో టీవీ చూస్తుందంటే తింటూనే ఉంటారు. ఆ సాటిటీ సెంటర్ అంటే కడుపు ఫుల్ అయింది అని చెప్పే సెంటర్ పనిచేయదు పిల్లల్లో. దానివల్ల వాళ్ళు తింటూనే ఉంటారు. ఎప్పుడైతే టీవీ బంద్ అయిందో అప్పుడు ఆపేస్తారు, అంతే తప్ప అప్పటి వరకే ఆపరు వాళ్ళు. సో ఆ సెంటర్ డెవలప్మెంట్ అయిపోతుంది. దీనివల్ల ఫ్యూచర్లో కూడా వాళ్ళు అన్కంట్రోల్గా తిని ఒబిసిటీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్, పిల్లలని తినే టైం లెర్నింగ్ కోసం యూజ్ చేయాలి. అంటే తల్లి ఏం చేస్తుంది, తల్లి ఎలా మాట్లాడుతుంది, తల్లి ఎలా తినిపిస్తుంది, దీన్ని బట్టి వాళ్ళు ఫ్యూచర్లో మాట్లాడడము, హ్యాండ్ మూమెంట్స్ కానీ తినడం కానీ ఇవన్నీ నేర్చుకుంటారు. మీరు ఎప్పుడైతే టీవీ మీద పెడతారో వాళ్ళు ఏం నేర్చుకోరు, టీవీ చూస్తూ తినేస్తారు. సో ఫ్యూచర్లో డెవలప్మెంటల్ డిలే వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కండిషనింగ్. కండిషనింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉందనుకోండి, దానికి రోజు గంట కొడతారు, తర్వాతే ఫుడ్ పెడతారు. కొన్ని రోజుల తర్వాత దానికి గంట కొట్టగానే ఆటోమేటిక్గా ఫుడ్ కోసం వస్తుంది. గంట కొట్టకపోతే దానికి ఫుడ్ పెట్టరేమో అనుకుంటుంది. అట్లాగే పిల్లలకు ఆకలి కావాలన్నా తినాలన్నా టీవీ కానీ ఫోన్ కానీ ఒక కండిషనింగ్ లాగా మారిపోతుంది. అంటే అది ఉంటేనే వాళ్ళకి ఆకలి అవుతుంది, అది ఉంటేనే తినబుద్ధి అవుతుంది. సో దానివల్ల చాలా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ లెర్నింగ్ స్టేజ్ కాబట్టి మీరు తినిపించేటప్పుడు చూసి నేర్చుకుంటారు, ఇది తినాలి ఇది తినొద్దు అని చెప్పి. తినేటప్పుడు ఫోన్ చూపించడం వల్ల ఏం తింటున్నారో వాళ్ళకి తెలియదు. ఫ్యూచర్లో బాగా జంక్ ఫుడ్, బయట ఫుడ్ అలవాటు అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల హెల్త్ పాడవుతుంది. సో ఇప్పుడు మీ పని ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి అదే అలవాటు చేస్తే మీ పిల్లలకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది. మీరే ఒబిసిటీ అదంతా అని చెప్పి చాలా ఇబ్బంది పడతారు పిల్లలతో. ఇలాంటి మరెన్నో పిల్లల హెల్త్ రిలేటెడ్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి. చాలామంది పేరెంట్స్కి షేర్ చేయండి. ఇలాంటి విషయాలు చాలామంది పేరెంట్స్కి తెలియాలి. థ్యాంక్ యూ.